Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. నంద్యాల సబ్ డివిజనల్ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు రెవెన్యూ డే వేడుకలను సబ్ కలెక్టర్ నంద్యాల వారి కార్యాలయం నందు కార్యాలయ రెవెన్యూ విభాగాధికారి మరియు సబ్ డివిజన్ రెవెన్యూ మెజిస్ట్రేట్ సి విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నందు గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారి నంద్యాల వారు మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులకు ఈ దినం శుభ పరిణామమని, రెవెన్యూ శాఖ ఆవిర్భావం, ఆవశ్యకత, సుపరిపాలన, ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని మరియు విధి నిర్వహణలో ప్రతి రెవెన్యూ ఉద్యోగి కూడా అంకిత భావంతో పనిచేసి ప్రజలకు మరిన్ని సేవలు అందించే విధంగా కృషి చేయాలని, ప్రజల మన్ననలు పొందాలని తెలిపి ఉన్నారు. మరియు రెవెన్యూ శాఖ అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేస్తూ 94.4% మేరకు సంస్కృతికరంగా సేవలను అందించిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ ఎంవి సుబ్బారెడ్డి గారు హాజరయ్యారు. మరి ఈ మధ్య లాస్ట్ ఇయర్ పెట్టినా అనుకుంటున్నారు ఇది రెవెన్యూ డే అనేది. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంటు ఏమేమి సేవలు చేస్తుంది అనేది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమేమి చేయాలి, ఏమేమి చేస్తుంది అనేది తెలియజేయడానికి బాగా ఉపయోగపడుతుంది. మరి ఇంతవరకు మన మంజూరు చెప్పినట్టు ఇది పంచభూతాల నుంచి మొదలుపెట్టాడు. చాలా చక్కగా చెప్పాడు. పంచభూతాలు భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు పంచభూతాలు. ఈ పంచభూతాలలో మరి భూమి, నీరు ఈ రెండు అంటే ముఖ్యమైనవిగా, అన్ని ముఖ్యమైనవే. ఈ రెండు కొంచెం క్రిటికల్, మిగతా మూడు అంత క్రిటికల్ కాదు. ఈ రెండు క్రిటికల్. ఏ యుద్ధం జరిగినా ఈ రెండింటి మూలంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా సరే, ఇంకా మహాభారతం దగ్గర నుంచి ఇజ్రాయెల్ ఇరాన్ వార్ వరకు ఇప్పుడు ఈరోజు జరుగుతున్న యుద్ధం అంతా కూడా భూమి గురించే జరుగుతుంది. మీరు అనుకుంటున్నారు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కూడా భూమి గురించే జరుగుతుంది. ఎందుకంటే ఇరాన్ ఆక్రమించిన భూమి వాళ్ళది కాదు అని పాలస్తీనియన్లు, ఇది మాది ఎప్పుడో పూర్వీకులు, ఎప్పుడో ఉంది మాది అని వాళ్ళు. సో ఇరాన్ ఇజ్రాయెల్ వారు కేవలం భూమి కోసం జరుగుతుంది, రెండో పాయింటే లేదు. అది చాలామందికి తెలియదు బహుశా. సో కాబట్టి భూమి అనేది అంత క్రిటికల్ పాయింట్. అట్లాగే నీరు కూడా క్రిటికల్ పాయింట్. ఈ రెండింటి వల్లనే యుద్ధాలు జరుగుతాయి, రాష్ట్రాల మధ్యన, దేశాల మధ్యన, సమాజాల మధ్యన. కాబట్టి ఈ యుద్ధాలు నివారించాలి. యుద్ధాలు జరగకుండా నివారించాలంటే సరే, దేశాల మధ్యన, దేశం మధ్యన మనం వదిలేసినా, ముఖ్యంగా మన సమాజంలో కుటుంబాల మధ్య, లేకపోతే రైతుల మధ్య, ఇవన్నీ మనం భూమికి సంబంధించి, అంటే నీటికి సంబంధించి, భూమికి సంబంధించి అంతా రెవెన్యూ డిపార్ట్మెంటే. ఒకప్పుడు అంతా ఒకటే రెవెన్యూ డిపార్ట్మెంటే. ఇరిగేషన్ సపరేట్ డిపార్ట్మెంట్ కాదు. ఈ రోజు కూడా ఇరిగేషన్ సపరేట్ డిపార్ట్మెంట్ కాదు. ఈ రోజు కూడా ఇరిగేషన్ ఈజ్ నాట్ సపరేట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఈ ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ జరుగుతుంది, ఇరిగేషన్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. ఒకసారి పేర్లు మారుతుంటాయి. దానికి చైర్మన్ కలెక్టర్, నాట్ ఇరిగేషన్ ఎస్సీ. ఇరిగేషన్ ఎస్సీ ఈజ్ ది టెక్నికల్ అడ్వైజర్ టు ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్. ఇరిగేషన్ ఎస్సీ ఈజ్ ది టెక్నికల్ అడ్వైజర్ టు ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్. సో దీంట్లో మరి ఈ నీరు, భూమిలో మరి భూమికి సంబంధించి మనం ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కువ స్పేర్ చేయడం కానీ జరుగుతుంది. మరి స్థానికంగా నివాసం ఉన్నటువంటి రెడ్డీకరణం ఈ భూములపైన పూర్తి పట్టు, ఆధిపత్యం కలిగి ఉండి ఆ గ్రామంలో జరిగే అన్ని సమస్యల్ని కూడా వాళ్ళు పరిష్కరించేవాళ్ళు. అయితే ఆ రెడ్డీకరణం వ్యవస్థ వాళ్ళు ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్కే కాకుండా మిగతా పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ కావడంతో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ యొక్క రెడ్డీకరణం వ్యవస్థని రద్దు చేసి విఏఓ వ్యవస్థ తీసుకురావడం జరిగింది. విఏఓ వ్యవస్థ తర్వాత కూడా మళ్ళీ పంచాయతీ సెక్రటరీలకు అడ్మినిస్ట్రేషన్ అంతా ఇవ్వడంతో, సో పంచాయతీ సెక్రటరీ రెవెన్యూ అండ్ పంచాయతీరాజ్ విధులు నిర్వహించే విధానంలో ఆ వ్యవస్థ కూడా ఫెయిల్ కావడం వల్ల 2004లో అప్పుడు ప్రభుత్వం మళ్ళీ తిరిగి రెవెన్యూ విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించి ప్రతి గ్రామానికి ఒక విఆర్ఓని కేటాయించి రెవెన్యూ వ్యవస్థ మళ్ళీ ఇప్పుడు గాడి పడేలాగా చేయడం జరిగింది. ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థ అనేది పూర్వకాలంలో బ్రిటిష్ కాలం నుంచి పూర్తిగా రికార్డుల ద్వారా, రెవెన్యూ అంటేనే రికార్డు, గత 100 సంవత్సరాలకు సంబంధించిన రికార్డును కూడా పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రెవెన్యూ వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రజల్లో తహసీల్దార్ అన్న, కలెక్టర్ అన్న, విఆర్ఓ అన్న ఇప్పటికీ తరగనటువంటి గౌరవం కానీ అన్నీ కూడా ప్రజల్లో అభిప్రాయం ఉంది. అలాగే ప్రస్తుతం మనం రైతులకు సేవలు అందించే విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం. మీ సేవ, గ్రామ సచివాలయాల ద్వారా రైతులు ఎవరో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలన్నింటినీ కూడా నేరుగా ఆఫీస్కు రాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి క్యాస్ట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ముటేషన్ కానీ వీటన్నిటికీ కూడా సర్వే కోసం కానీ
అన్ని సేవలు కూడా మనం ఆన్లైన్ ద్వారా అందిస్తున్నాం. అంతేకాకుండా భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి కంప్యూటరీకరించినటువంటి రికార్డు ఎల్లవేళలా రైతులకు అందుబాటులో, అంటే మీ భూమి పోర్టల్ ద్వారా ఎప్పుడు కావాలంటే ఎప్పుడు రైతులు వాళ్ళ యొక్క ఆన్లైన్ డిజిటల్ రికార్డులు చూసుకునే విధానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే భూ సంస్కరణలు, భూమి యొక్క చట్టాలు అత్యున్నతంగా అతి గొప్పగా అమలుపరచబడినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. భూమి రికార్డుల యొక్క స్వచ్ఛత లేదా ప్యూరిటీ ఆఫ్ ద ల్యాండ్ రికార్డ్స్ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నో రాష్ట్రాల కంటే ముందుంది. మన యొక్క ప్రవేశపెట్టిన విధానం అనేది భూమికి సంబంధించినటువంటి ఏదైతే ఆర్ఓఆర్ చట్టం కావచ్చు, కౌలు విధానం సిసిఆర్సి కార్డ్స్ కావచ్చు, అలాగే లోన్ ఛార్జ్ మాడ్యూల్ అనేటువంటి పద్ధతులు కానీ మిగతా రాష్ట్రాలు అన్నీ కూడా అవలంబించడం జరుగుతోంది. అలాగే భూమి రికార్డులు అనేవి స్వచ్ఛీకరణ అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తూ ఆన్లైన్ డేటాబేస్, వెబ్లాండ్ ఆన్లైన్ డేటాబేస్ని డైనమిక్గా నిర్వహిస్తూ ఈరోజు డిజిటల్ సిగ్నేచర్తో, అంటే ఒక 500 రూపాయల నోటు ఏదైతే సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయో అలాంటి ఫ్యూచర్స్తో డిజిటల్ పాస్ పుస్తకాలని విత్ డిజిటల్ సిగ్నేచర్స్తో సహా అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.